తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త నిజం బయటకొస్తుంది. ఈ కేసులో మొట్టమొదట అరెస్ట్ అయిన ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు పేర్కొన్నారు. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు, 80 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉన్నట్లు ప్రణీత్ రావు పేర్కొన్నారు. అధికారికంగా 3 ఫోన్లు కేటాయించగా అనధికారికంగా 5 ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు, ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డులో చూపించామని, ఫోన్ ట్యాపింగ్ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. ఈ ల్యాబ్కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్లో సహాయంతో ట్యాపింగ్ ని విస్తృతంగా చేశామని, ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టమ్స్ ద్వారా ట్యాపింగ్ కు పాల్పడ్డామని ప్రణీత్ రావు తెలిపారు. అంతేకాకుండా 2 లాగర్ రూమ్లో 56 సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాపింగ్ ని ఆఫ్ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తం ఆపేయాలని ప్రభాకర్ రావు సూచించినట్లు తెలిపారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోతూ టైపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చాము. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్ ఫిక్స్ చేశాం. 17 హార్డ్ డిస్క్లో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. 17 హార్డ్ డిస్క్లను కట్టర్తో కట్ చేసి ధ్వంసం చేశాం. పెద్ద ఎత్తున ఉన్న సిడిఆర్తో ఐడిపిఆర్ డేటాను మొత్తాన్ని కూడా కాల్చేశాం. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్, ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేసినట్లు తెలిపారు. కాగా ప్రణీత్ రావు టీం ఇచ్చిన సమాచారంతోనే ఏఎస్పీ తిరుపతన్న ఎన్నికల్లో డబ్బులు పట్టుకున్నారు. తిరుపతన్నకు సమాచారం వచ్చిన వెంటనే ఆయన టీం డబ్బులు పంచుతున్న వారిని కట్టడి చేశారు.